రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి భారీ ప్రకటనలతో పచ్చి మోసాలకు పాల్పడుతోంది అంటూ కొంతమంది బాధితులు వాపోతూ ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. సువర్ణభూమి ప్రీ లాంచ్ పేరుతో భారీగా మోసాలు చేసిందని, ఇప్పుడు బోర్డు తిప్పేసి మళ్ళీ వేరొక పేరుతో బైబ్యాక్కి పాల్పడుతుంది అంటూ కొంతమంది బాధితులు పోలీసులని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సువర్ణభూమి భారీ ప్రకటనలతో పచ్చి మోసాలకి పాల్పడుతుంది అంటూ కొంతమంది బాధితులు వాపోతూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. సువర్ణభూమి ప్రీ లాంచ్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడిందని, మేమందరం మోసపోయాము, ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీని బోర్డు తిప్పేసి మరొక కంపెనీతో ఇదే డైరెక్టర్లు బైబ్యాక్ పాలసీ ద్వారా ప్రజల్లోకి రాబోతున్నారు అంటూ పోలీసులను కొంతమంది బాధితులు ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది సార్ ఈ అంశంలో? జనరల్గా మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో మనం 1 year నుంచి కనుక తీసుకుంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు జనాలకి ఎగ్గొట్టేసి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయారు. అనేక కంపెనీలు వెళ్ళి వాటిల్లో ఒకటి సువర్ణభూమి. దీనికి మనం ఎవరిని తప్పుపడ్డాం? ఇప్పుడు ప్రజల్ని తప్పుపడదామా, లేదంటే ఆ వెంచర్స్కి పబ్లిసిటీ ఇచ్చినటువంటి వాళ్ళని తప్పుపడదామా, లేదంటే రెరాని తప్పుపడదామా? ఆ వెంచర్లకు అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని తప్పుపట్టాలా, ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా, లేదంటే పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళని తప్పుపట్టాలా? ఇన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకు ప్రజలు ఇప్పుడు ఇన్ని మోసాలు జరుగుతున్నాయి కదా, 15,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే ఎగ్గొట్టి వెళ్ళారు కదా. కానీ ఇవాళకి కూడా ప్రీ లాంచ్ పేరుతోటి ప్రచారం చేస్తున్నారు కదా. ప్రీ లాంచ్ పేరుతోటి ప్రచారం చేస్తే కడుతున్నారు కదా డబ్బులు. అసలు ప్రీ లాంచ్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాల మీద మీడియా కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించినప్పటికీ కూడా కొంతమంది కస్టమర్లు ప్రీ లాంచ్ల పేరుతో నేటికి కూడా మోసపోతూ ఉన్నారు. వారి జీవితాంతం ఆహారనిశలు కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును మొత్తాన్ని తీసుకెళ్లి ప్రీ లాంచ్ పేరుతో వాళ్ళకి తగలేసి వస్తున్నారు. తగలేసి లాస్ట్కి అసలు ఓనర్ ఎవడో కూడా వీళ్ళు తెలియదు. ప్రీ లాంచ్లు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ప్రీ లాంచ్ పేరుతో ఎవరో ఏజెంట్ ఫోన్ చేస్తాడు, మీకు ఇప్పుడు ఎస్ఎఫ్టీ 4,500కి మీకు ఇస్తాను, ఇది 2029కి అవుతుంది, అప్పటికి మీకు ఇది 15,000 అయితే ఎస్ఎఫ్టీ, కాబట్టి మీరు ఇప్పుడే 4,500 కట్టండి, విడతల వారికి డబ్బులు కట్టండి అని చెప్తారు. సరే వీళ్ళు వెళ్తారు, ఆ బ్రాండ్ నేమ్ చేసి ఏదో బ్రాండ్ నేమ్ చూపిస్తారు. బ్రాండ్ నేమ్ చూపిస్తే ఆ బ్రాండ్ క్రియేట్ చేసేది ఎవరు? సెలబ్రిటీస్. అంతే కదా, బ్రాండ్ క్రియేట్ చేయాలంటే సెలబ్రిటీస్ని పెట్టుకుంటారు. సెలబ్రిటీస్ వాళ్ళకి బాధ్యతారాహితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్కైనా ఏ వెంచర్కైనా పబ్లిసిటీ ఇస్తున్నారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఎవరైతే సెలబ్రిటీలు దానికి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు బాధ్యులు అని చెప్పి. అయినా కానీ వాళ్ళని బాధ్యులు చేయట్లా ఎవరు, మన ప్రభుత్వాలు కానీ లేదంటే వ్యవస్థలు కానీ బాధ్యులు చేయట్లా వాళ్ళని. వాళ్ళ ఇష్టానుసారం పబ్లిసిటీ చేస్తున్నారు, దానికి అట్రాక్ట్ అవుతున్నారు లబ్ధిదారులు. 4,500 కడతారు ప్రీ లాంచ్ పేరుతో, విడతల వారికి డబ్బులు కడతారు. ఎవరికి కడతారు డబ్బులు? మధ్యలో ఉండే మేనేజర్కో వాళ్ళకి కడతారు. వాళ్ళు ఏదో ఒక బాండ్ పేపర్ పైన రాసిస్తారు. అసలు ఓనర్ ఎవడంటే ఎవడికి తెలియదు. ఇది రియల్. ఇది అసలు ఓనర్ ఎవడంటే ఓనర్ అనేవాడు కలవడు వీళ్ళని. కానీ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు మారుతున్నాయి కంపెనీ పేరుతోటి. ఆ కంపెనీ మేనేజరు ఇప్పుడు కంపెనీ తిప్పేస్తారు, బోర్డు తిప్పేస్తారు. బోర్డు తిప్పేసిన తర్వాత లబ్ధిదారులు ఎవరిని అడగాలి? ఓనర్స్ ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు? అసలు ఓనర్ ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర ఉండేది మేనేజర్ నెంబరు. అంతే, మేము డబ్బులు కట్టింది మీకే అంటారు. అసలు మేనేజర్ కూడా కాదు, వాడు ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే ఎవడో ఉంటాడు, అది ఏజెంట్ ఎవడో ఉంటాడు, వాళ్ళ వరకే వీళ్ళు పరిమితం. కనీసం మేనేజర్ని కూడా కలవలేరు, డైరెక్టర్స్ని అసలు కలవలేరు, ఓనర్ని అసలు కలవలేరు. ఇది సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్ లో. రెరా ఉంది, రెరా ఏం చేస్తుంది? మరి ఇంత పెద్ద ఎత్తున 15,000 కోట్ల రూపాయలు నీకు బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయిన కంపెనీలు ఉంటే ఒక్క లబ్ధిదారికైనా న్యాయం చేయగలిగిందా రెరా? పైగా రెరా ఏం చెప్తుంది, అనేక సర్వేల పేరుతోటి అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్పి రెరా పేరుతోటి సర్వేలు ఇచ్చినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్భుతంగా రియల్ ఎస్టేట్ ఉంది అని చెప్పి. ఎక్కడ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది? హైదరాబాద్లో రియల్ సిచ్యువేషన్ ఏంటి? దాదాపు 5 లక్షల పైగా రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఉన్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఒక్కళ్ళు కూడా బుక్ చేసుకోవట్లా, ఎవరో రేర్గా బుక్ చేస్తున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. హై రైజెస్ జోలికి వెళ్తలేదు. తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరు గేటెడ్ కమ్యూనిటీస్ అని విల్లాస్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది 5 నుంచి 10 కోట్లు పెట్టి విల్లాస్ కొనుక్కునే కెపాసిటీ ఉంది హైదరాబాద్లో? 80% పీపుల్ అటువైపు కూడా చూడలేరు.
ఆ రేట్ని చూసి అటువైపు కూడా చూడలేరు 80% పీపుల్. ఒక 20%లో 10% మాత్రమే 5 నుంచి 10 కోట్లు తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? నీటి బుడగ ఎప్పుడు పేలుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ది ఉంది. అదే పరిస్థితి లేకపోతే ఇప్పుడు మరి సువర్ణభూమి కళలకు ఏదో క్యాప్షన్ పెట్టారు, కళలకు చిరునవ్వు అని. అవునా? ఈ ప్రచారం చేసింది ఎవరు? విశ్వనాథ్ గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు. వీళ్ళిద్దరు సినిమా రంగంలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఒకళ్ళు, టాప్ మోస్ట్ సింగర్ ఒకళ్ళు. వీళ్ళిద్దరికి ఉండేటువంటి క్రెడిబిలిటీని అక్కడ పెట్టారు. వాళ్ళకి ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. సరే, భౌతికంగా వాళ్ళు మన దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి కొన్ని వందల మంది రోడ్డును పడ్డారు ఇవాళ. సువర్ణభూమి కళలకు మీ చెరగని కళలకు చిరునామా అని చెప్పి పెద్ద ఎత్తున కాప్షన్ పెట్టి వాళ్ళిద్దరూ టీవీ పెడితే వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళిద్దరిదే కావాలా అది అని చెప్పి అనుకునేవాళ్ళు. వీళ్ళే కావాలా అక్కడ ఉండి నడిపిస్తున్నారు. వీళ్ళు సమాజంలో వాళ్ళు కొంత గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని నమ్మారు కొన్ని వందల మంది. సువర్ణభూమిలో పెట్టుబడులు పెట్టారు. చివరికి ఏమైంది? రోడ్డును పడ్డారు. ఇవాళ 2025 జనవరిలో, అంటే ఈ సంవత్సరం జనవరిలో సువర్ణభూమి మీద కేసులు ఫైల్ అయినాయి. కేసులు ఫైల్ అయ్యి విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా ఆ సువర్ణభూమి లబ్ధిదారులు కొన్ని వందల మంది రోడ్డును పడి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఓనర్స్ని పిలిచి వాళ్ళని అరెస్ట్ చేశారు. కొంతమందిని అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. కొంతమందిని అయితే అరెస్ట్ కూడా చేయలేదు. అరెస్ట్ చేయలేదు. కొంతమందిని అరెస్ట్ చేసినట్టు బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు తాజా రిపోర్ట్ ఏంటంటే లబ్ధిదారులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు మళ్ళీ ఈ పేరుని క్లోజ్ చేసేసి ఇంకో పేరుతోటి మళ్ళా బైబ్యాక్ పాలసీలతోటి మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారంట. మరి ఈ విధంగా మోసం చేస్తుంటే ఎవరు బాధ్యులు దానికి? ఇప్పుడు వాళ్ళే బైబ్యాక్ పాలసీలతోటి మళ్ళీ కొత్త వెంచర్స్ చేస్తున్నారంట. సేమ్ డైరెక్టర్స్ సువర్ణభూమిని క్లోజ్ చేసేసారు, బోర్డు తిప్పేసి ఇంకొక పేరుతోటి వీళ్ళే వస్తున్నారంట బైబ్యాక్ పాలసీలతోటి. లబ్ధిదారులు ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్లు చేస్తున్నారు. అక్కడ లబ్ధిదారులు చెప్తున్నటువంటి మాట, కొన్ని వందల మందిని ఈ విధంగా రోడ్డును పడేశారు. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడికి జీవితం మొత్తం సరిపోదు. నిరుపేదకైతే అసలు అది కళ. ఇల్లు, సొంత ఇల్లు అనేది కళ, అది నెరవేరినటువంటి కళ అది. ఇలాంటి సిచ్యువేషన్లో రూపాయి కష్టపడి సంపాదించుకొని సువర్ణభూమి లాంటి దాంట్లో పెట్టుబడి పెడితే ఆ బాలసుబ్రహ్మణ్యం గారిని నన్ను తర్వాత కె విశ్వనాథ్ గారిని చూసి పెట్టుబడులు పెడితే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ ఇది దీని మీద కేసు ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. అలాగే ఇంతకుముందు అనేక కంపెనీలు ఈ సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టెళ్ళారు. ఇది ఎంత చెబుతున్నా కానీ ప్రజల్లోకి వెళ్ళట్లా. కారణం ఏంటి? ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. ఎవరికి వాళ్ళే వెంచర్లు వేసిన వాళ్ళంతా సొంత సోషల్ మీడియా పెట్టుకొని ఎవరికి వాళ్ళే రియల్ ఎస్టేట్ అద్భుతం, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మీకు ఇంత లాభాలు వస్తాయని చెప్పి ఎవరికి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలు కాదు బాబు ఇది వాస్తవం అని చెప్పి చెప్పేటువంటి గొంతులు తక్కువ ఉన్నాయి, మాయమాటలు చెప్పేటువంటి గొంతులు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు ఎన్నిసార్లు మోసపోతారు? ఇప్పుడు సత్యం రామలింగరాజు కంపెనీ ఉంది, దాన్ని తీసేసి మైటాస్ అని దాంట్లో పెట్టేసి ఒక్కసారి రాత్రి బోర్డు తిప్పేశారు కదా. అంటే సత్యం రామలింగరాజు పెట్టినటువంటి సత్యం కంప్యూటర్స్ కన్నా కూడా గుడ్ విల్ ఉన్న కంపెనీలో ఇప్పుడు ఉండేవి. అవి ఎప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో మనకి టాప్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అనుకుంటున్నామో టాప్ 10 కంపెనీల్లో ఒక 2 డోల్ రమ్స్లో ఉన్నాయి. వాటి పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లా. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 2 కంపెనీలు డోల్ రమ్స్లో ఉన్నాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటి ఇష్టానుసారంగా చేసిన కంపెనీ ఇవాళ డోల్ రమ్స్లో ఉన్నాయి. ఎప్పుడు బోర్డు తిప్పేస్తారో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ప్రీ లాంచి బైబ్యాక్ పాలసీలు కట్టి చేతులు కాలిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవ్వరు రెరా కాదు కదా, ఎవ్వరు ఆదుకోరు. రెరా అనేది అది సక్రమైనటువంటి పాత్రను పోషించట్లేదు, సక్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటం లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అది సక్రమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే రియల్ ఎస్టేట్ అద్భుతం హైదరాబాద్లో ఎలా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మొన్న ఇచ్చినట్టు సర్వేలు ఏం చెప్పారు? ఆఫీసు స్పేస్ విపరీతమైన డిమాండ్ ఉంది హైదరాబాద్లో అని చెప్పారు. ఎక్కడ దాకా ఎందుకు మన ఆఫీస్ ఉందా? మన ఆఫీస్ దగ్గర ఇప్పుడు దాదాపు 6-7 నెలల నుంచి స్పేస్ ఖాళీలు పెట్టారా? టూలెట్ పెట్టింది కదా, 6-7 సంవత్సరం పైగా పెట్టింది. ఎవరన్నా ఒకళ్ళు వచ్చారా? లేదు. మరి మన కళ్ళెదురు కనపడుతుంది డిమాండ్ లేదని.
మరి మిగతా హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది? మన కోర్ ఏరియా హైదరాబాద్లో మనకే మన ప్లేస్లోనే మన దగ్గర డిమాండ్ లేనప్పుడు, మన క్యాంపస్లోనే లేనప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది? ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజల్ని? ఇది ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. ఈ రాంగ్ ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదావ పట్టించేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అలాంటి లేనప్పుడు ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఓకే. సెలబ్రిటీలు వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుని ప్రజలు తప్పుదావ పట్టించడంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళే బాధ్యతగా వ్యవహరించినప్పుడే దీనికి సాధ్యం. అంతే తప్ప ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఏముంది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అద్భుతం, రేట్లు అన్నీ బాగుంటాయి. ఎక్కడ రేట్లు బాగుంటాయి? ఒకవైపు హైదరాబాద్లో ఉద్యోగాలు పోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు సాఫ్ట్వేర్లు. అమెరికాలో 40% ఉద్యోగాలు పోతుంది. నిన్న రిపోర్ట్ వచ్చింది. అమెరికాలో 40% ఉద్యోగాలు పోయిన తర్వాత ఇక్కడ పైసా పంపిస్తారు ఎవరన్నా? ఈడ పంపించకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు, అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు పంపించకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుందా? సింపుల్ లాజిక్ కదా. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇది వాస్తవం. రాబోయే రోజుల్లో అత్యంత పెద్ద సంక్షోభంలోకి రియల్ ఎస్టేట్ వెళ్ళబోతుందని చెప్పి చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.